హలో ఎవ్రీవన్. సిబిడిటి విడుదల చేసిన గ్రాస్ డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్ డేటాలో ఊహించని నిజాలు. 5,000 పైగా ఫైనాన్షియల్ లిటరసీ సెషన్స్ ను కండక్ట్ చేస్తున్న ఎన్సిఎఫ్ఈ. ఇవి మనకి ఎంతవరకు అవసరం? ఈ విషయాలని తెలుసుకోవాలంటే లెట్స్ ఆస్క్ రావు గారు. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? గుడ్. మీరు ఎట్లా ఉన్నారు? బాగున్నాను, థ్యాంక్ యూ సార్. సో 2024-25 గాను మన సిబిడిటి అన్నది ఒక కొత్త అప్డేట్ ని విడుదల చేసింది. ఏదైతే ట్యాక్స్ అన్నది కలెక్షన్ అన్నది ఇంక్రీజ్ అవుతుందో దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి? సో దీంట్లో మనం చూసుకునేటప్పుడు ఏంటంటే ఫస్ట్ థింగ్ ట్యాక్స్ కలెక్షన్ అనేది ఆబ్వియస్లీ పెరగాల్సిందే. మేజర్గా చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే శాలరీకి టీడీఎస్, కమిషన్స్కి టీడీఎస్, బిజినెస్ పేమెంట్స్ చేసేటప్పుడు టీడీఎస్, ఫారెన్ ట్రిప్లకి వెళ్తే కనుక ట్యాక్స్ కలెక్షన్, తర్వాత ఏంటంటే బండి కొనుక్కుంటే ట్యాక్స్ కలెక్షన్, అదే రకంగా చేసుకునేటప్పుడు ఏంటంటే క్యాష్ విత్డ్రాల్స్ ఏమైనా సరే చేసినా కూడా ఏంటంటే ట్యాక్స్ టీసీఎస్ అనేటువంటి జరగడం, ఈ రకంగా అనేటువంటి అనేక రకాల అప్డేట్ గవర్నమెంట్కి ఎక్కడికక్కడ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది రాబట్టుకోవాలో టెక్నాలజీని బాగా యూజ్ చేసుకొని చేస్తున్నారు. అండ్ అదే కాకుండా ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ ఇయర్కి చూసుకునేటప్పుడు 22 లక్షల కోట్లు టోటల్ ట్యాక్స్ కలెక్షన్, డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్ రావాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నారు వాళ్ళు. సో ఈ డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్లో చూసుకునేటప్పుడు కార్పొరేట్ వాటా అండ్ పర్సనల్స్, ఇండివిజువల్స్ లాంటి డేటా చూసుకునేటప్పుడు నిన్న ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారం చూసుకుంటే మొత్తం టోటల్గా 5 లక్షల కోట్ల వరకు టోటల్ ట్యాక్స్ కలెక్షన్ అనేటువంటి జరిగింది, అడ్వాన్స్ ట్యాక్సెస్ కింద అన్ని కలుపుకొని చూసుకునేటప్పుడు. ఇందులో కార్పొరేట్స్ నుంచి అయితే కనుక ఆల్మోస్ట్ 2 లక్షల కోట్ల దాకా రావడం జరిగింది. అండ్ ఇండివిజువల్స్ మన లాంటి వాళ్ళు ఫైల్ చేసేది ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ 3 లక్షల కోట్ల దాకా ఉంది అని చెప్పేసి అని ఆ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇందులో మేజర్గా మనం చూసుకోవాల్సి వచ్చినప్పుడు లాస్ట్ ఇయర్కి మనం కంపేర్ చేసుకుంటే 8 కోట్ల మంది మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేశారు. ఉన్న జనాభా ఏమో 145 కోట్ల మంది, బెట్టింగ్ యాప్లో ఆడుకునే వాళ్ళు ఏమో 15 కోట్ల మంది, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు 8 కోట్ల మంది. అంటే ఇప్పుడు మొత్తం ఓవరాల్గా చూసుకునేటప్పుడు ఆదాయం ఉన్నవాళ్ళు లేదంటే ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయాల్సిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ నెంబర్ ఇంకా గణనీయంగా పెరుగుతుంది. రాబోయేటువంటి సంవత్సరాల్లో చూసుకునేటప్పుడు ఇంకా పెరుగుతుంది. ఇది మాత్రమే కాకుండా న్యూ రెజీమ్ వర్సెస్ ఓల్డ్ రెజీమ్ అని చెప్పి ట్యాక్స్ తాలూకా లిమిట్ ఏదైతే ఉందో దాన్ని మార్చడం అనేటువంటిది, అండ్ అందులోకి ఈ సంవత్సరం ఏమైనా సరే 3 లక్షల నుంచి 5 లక్షలకి ఏమైనా మారుస్తారా లేదా అనేటువంటి ఒక అంచనా ఉంది. కాబట్టి దానివల్ల ఏంటంటే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి కూడా ఈ నెంబర్ ఇంకా గణనీయంగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ట్యాక్స్ లీకేజ్కి ఉన్నటువంటి స్కోప్ ఎక్కడైతే ఉందో అదంతా కూడా గవర్నమెంట్ సీల్ చేస్తుందని చెప్పేసి మనకు అర్థమవుతుంది. దానివల్ల ఏంటంటే గవర్నమెంట్కి రావాల్సిన వాటా ఆబ్వియస్లీ వస్తూనే ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా మీరు యూపీఐ పేమెంట్ చేస్తున్నారు, ప్రతి దానికి కూడా ఆబ్వియస్లీ ఒక రికార్డ్ అంటూ మెయింటైన్ అవుతుంది. సో దానివల్ల గవర్నమెంట్కి కావాల్సినటువంటి డేటా అంతా రావడం జరుగుతుంది. జిఎస్టీ కలెక్షన్స్ ఏవైతే ఉన్నాయో, సో ఫేక్ జిఎస్టీ స్కామ్స్ ఏవైతే చూస్తున్నాయో వాటిని అరికట్టడానికి గవర్నమెంట్ ట్రై చేస్తుంది. సో దానివల్ల కార్పొరేట్స్ నుంచి రావాల్సినటువంటి ఆదాయం పెరుగుతున్నది. ఇండివిజువల్స్ ఏవైతే మనం ట్రాన్సాక్షన్స్ చేస్తున్నామో, ఏఐఎస్ కావచ్చు, తర్వాత స్టేట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, లేదంటే మీ ఫామ్ 26 ఏదైతే ఉందో సో దాంట్లో కావచ్చు. ఇందాక నేను చెప్పినట్టుగా ఈ శాలరీ తర్వాత బిజినెస్ పేమెంట్స్కి, కమిషన్స్కి, వీటన్నిటికీ ఆబ్వియస్లీ అయితే టీసీఎస్ కానీ టీడీఎస్ కానీ జరుగుతుంది. సో ఈ రకంగా చూసుకునేటప్పుడు ఖచ్చితంగా ట్యాక్స్ పేయర్స్ పెరుగుతూ ఉంటారు, ట్యాక్స్ కలెక్షన్ కూడా ఆబ్వియస్లీ పెరుగుతుంటుంది. అండ్ ఇంకా మేజర్గా మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే కనుక 10,000 రూపాయల కన్నా ఎక్కువ దాటితే కనుక అడ్వాన్స్ ట్యాక్స్ని పే చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఆ రకంగా చూసుకున్నా కూడా ట్యాక్స్ పేయర్స్ కౌంట్ పెరుగుతుంది, ట్యాక్స్ కలెక్షన్ కూడా పెరుగుతూ ఉంటుంది. అండ్ ఇంకా పాన్ ఆధార్ లింకేజ్ ఏదైతే ఉందో, సో ఆబ్వియస్లీ గతంలో ఏంటి అంటే కనుక ఓకే పాన్ మీద డేటాబేస్ ఉండేది అండ్ దాన్ని ట్రాన్స్పరెంట్గా ఉందా లేదా అనేటువంటిది కాకుండా ఇప్పుడు ఏంటి ప్రతిదానికి పాన్ ఆధార్ లింకేజ్ వచ్చేసింది. అండ్ ఒకవేళ మనం కట్టకపోయినా సరే మనం ఏదైనా ట్రాన్సాక్షన్ చేస్తే ట్రాన్సాక్షన్ దగ్గర ఆబ్వియస్లీ కలెక్షన్ అనేటువంటి జరుగుతుంది. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే రియల్ ఎస్టేట్లో 50 లక్షల రూపాయల వర్త్ ఆఫ్ ట్రాన్సాక్షన్ చేస్తే ఖచ్చితంగా అది ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీస్కి రిపోర్ట్ అవుతున్నది. మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఏమైనా కొంటున్నారు అంటే కనుక ఆ ట్రాన్సాక్షన్స్ రిపోర్ట్ అవుతున్నాయి. షేర్స్లో కొని అమ్ముతున్నారు అంటే కనుక ఆ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ అవుతున్నాయి. గోల్డ్లో ఎవరైనా సరే 2 లక్షల పైన ఎవరైనా కొంటున్నారు అంటే కనుక ఆ ట్రాన్సాక్షన్స్ అనేటువంటివి రిపోర్ట్ అవుతున్నాయి. సో ఇలాగ మొత్తం ట్రాన్సాక్షన్స్ అన్నీ రిపోర్ట్ అవుతున్నాయి. కాబట్టి టెక్నాలజీని వాడుకుంటూ ఎవరిని ఎక్కడి నుంచి లాగాలి అనేటువంటిది పూర్తిగా వాళ్ళు లాగడం జరుగుతున్నారు. కాబట్టి సో ఆబ్వియస్లీ ఈ నెంబర్స్ ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఒక అందుకు మంచిది, ఎందుకంటే దేశ ఆర్థిక వ్యవస్థ ఇంకాస్త మెరుగుపడేటువంటి అవకాశం ఉంటుంది. ఫార్మలైజేషన్ ఆఫ్ ఎకానమీ అంటాం. సో గతంలో బ్లాక్ మనీ అనేటువంటిది ఏదైతే ఉందో అది కాస్త తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ని ప్రతి ఒక్కరికి అందేలాగా చేయొచ్చు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ ఏవైతే ఉన్నాయో సో దానివల్ల మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు
ఇది జరగడం మంచిదే అని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం. ఇప్పుడు మనకు ఆల్రెడీ మీరు ఫైల్ చేయడం గురించి, ట్యాక్స్ గురించి ఫైల్ చేయడం గురించి కానీ ఈ టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. ఇప్పుడు మనం చాలా మంది కూడా, ఎందుకంటే ఏదో 8 crores మెంబర్స్ వచ్చినంత మాత్రం వాళ్ళే జనాభా ఉన్నారని కాదు, ఇంకా ఇన్కమ్ ఉండి చాలా కోట్లలో ఉన్నారు, ఇన్కమ్ ఎక్కువ ఉన్నారు కదా, వాళ్ళు ఎందుకు ఫైల్ చేయట్లేదు? ఎనీ అదర్ రీజన్స్? దీనికి సొల్యూషన్ ఏమంటారు? సో ఒకటి, గతంలో ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే మొగుళ్ళు పెత్తనం చలాయించేవారు, పిల్లల పేర్లు వాడుకునేవారు. ఇప్పుడు అవి ఇంకా తగ్గిపోయాయి. తర్వాత ఏంటంటే రెంట్ తీసుకునేవాళ్ళు, బట్ నా పాన్ నెంబర్ ఇవ్వద్దు, తర్వాత నా రెంటల్ రిసిప్ట్స్ ఏమీ ఉండవు, క్యాష్ ఇవ్వు అని చెప్పేసాను. ఇందులో ఏంటి అంటే కనుక ఆ పేమెంట్లు అనేటువంటి బ్యాంకింగ్ నెట్వర్క్ ద్వారానే జరుగుతున్నాయి. సో ఇప్పుడు ఆ రకంగా చూసుకున్నా కూడా ఆబ్వియస్లీ ట్యాక్స్ ఆంబిట్ ఏదైతే ఉందో అది ఆబ్వియస్లీ పెరిగేటువంటి అవకాశం. అండ్ ఈ 8 కోట్ల మందిలో కూడా అంటే ₹1 పైగా ఆదాయం ఉంది అని చెప్పేసి చెప్పిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సుమారు 2 లక్షల మంది ఉన్నారు. అంటే సంవత్సరానికి ₹1 ఆదాయం సంపాదిస్తున్న వాళ్ళు 2 లక్షల మంది ఉన్నారు. పోనీ అది వద్దు, కనీసం ₹3 లక్షల ఈ రోజు సంపాదిస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే 3 లక్షల ఆదాయం దాటితే ఖచ్చితంగా వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ అనేటువంటిది ఫైల్ చేయాలి. 3 లక్షల గురించి మనం మాట్లాడుకుంటున్నాం అంటే నెలకు ₹25,000 సంపాదించుకోవాలి. సో నెలకు ₹25,000 చొప్పున వస్తున్నప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళు కూడా ట్యాక్స్ ల్యాబ్లోకి రావడం జరుగుతుంది. గతంలో హస్బెండ్స్ వైఫ్ తాలూకా పేరు ఏవైతే షానాపంతి అంటాం దాన్ని, సో ఆ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ జరిగినప్పుడు ఆబ్వియస్లీ అక్కడ కూడా ట్యాక్స్ ఫైలింగ్ అనేటువంటిది మ్యాండేటరీ అయిపోయింది. సో రియల్ ఎస్టేట్లో ఇప్పుడు రిజిస్ట్రేషన్స్ వాల్యూస్ కూడా పెంచుతున్నారు తెలంగాణ గవర్నమెంట్ అయితే కనుక. సో అమాంతంగా పెంచడం జరిగింది. సో దానివల్ల ఏమవుతుంది అంటే కనుక ₹50 లక్షల వర్త్ దాటింది అంటే ఆబ్వియస్లీ అది మళ్ళీ ట్యాక్స్ రిపోర్టింగ్ అనేటువంటిది జరుగుతుంటుంది. సో చాలా మంది ఏమో చేస్తుంటారు, మ్యూచువల్ ఫండ్స్ కొనడం, షేర్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుంది అంటే ఆబ్వియస్లీ ఈ నెంబర్స్ అనేటువంటి రిపోర్ట్ అవుతూ ఉంటాయి. రిపోర్ట్ అయినప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళకి నోటీసులు రావడం, లేదంటే వాళ్ళ అకౌంట్స్ అనేటువంటి ఫ్రీజ్ చేయడం అనేటువంటి ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి. ఇలాంటి వాటిలో ఇల్లీగల్ థింగ్స్ ఎలా అంటే గవర్నమెంట్ ఇంత చేస్తున్నా, ఇంత డేటా ఉన్నా కూడా తప్పించుకొని వెళ్ళాలి చాలా మంది. ఇలాంటి వాటిలో ఇల్లీగల్ థింగ్స్ ఎలా జరగచ్చు అంటారు? సో ఆబ్వియస్లీ ఇప్పటికే ఉంది అంటే క్యాష్ ఎకానమీ అనేటువంటిది ఇండియాలో ఇంక ఇప్పటికీ జరుగుతూనే ఉంది కాబట్టి క్యాష్ ఎకానమీ పరంగా చూసుకునేటప్పుడు ఎక్కడైతే ఉంటుందో, సో ఒక మేజర్ అంచనా కింద అంటే అది ఓపెన్గా ఉన్నది, నేనేం ప్రత్యేకించి చెప్తున్నది కాదు. ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తున్న వాళ్ళందరూ కూడా డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ దగ్గర ఎక్కువగా బ్లాక్ మనీ ఉండడం, తర్వాత బిజినెస్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంతవరకు బ్లాక్ అండ్ వైట్ ట్రాన్సాక్షన్స్ చేసుకుంటున్న వాళ్ళు, రియల్ ఎస్టేట్లో ఇప్పటికీ బ్లాక్ అండ్ వైట్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్న వాళ్ళు, సో వాళ్ళ దగ్గర అమౌంట్లు ఎక్కువగా ఉన్నాయి. సో ఇందులో ఏంటి అంటే కనుక ఒక డాక్టర్ ఉన్నాడు అంటే కనుక వాడు క్యాష్ కింద తీసుకుంటాడు. ఇప్పుడు ఎవరైనా సరే కన్సల్టింగ్కి వెళ్తే కనుక ₹400 అని చెప్పేసి యూపీఐ స్కానర్తో అమౌంట్ కలెక్ట్ చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. దానికి బదులు ఏంటంటే నాకు క్యాషే కావాలి అన్నట్టుగా చాలా మంది మాట్లాడుతుంటారు. వాళ్ళే ఇప్పుడు రాజకీయాల్లోకి రావడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు బ్లాక్ మనీని విచ్చలవిడిగా ఎలక్షన్స్ లో ఖర్చు పెట్టడానికి ఉంది వాళ్ళకి. సో ఆ రకంగా మనం మాట్లాడుకోవడానికి వచ్చినప్పుడు ఏంటి అంటే ఓకే, రాజకీయాల్లో చేయాలి, డబ్బులు పంచాలి అనుకునేటప్పుడు ఏంటంటే ఈ బ్లాక్ మనీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వెదర్ ఇట్ ఈస్ బిజినెస్ పీపుల్ కావచ్చు, లేదంటే రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళు కావచ్చు, లేదంటే ఇప్పుడు ఈ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో, సో ఆబ్వియస్లీ ఇది అంటే దీన్ని అరికట్టడానికి గవర్నమెంట్స్ అనేక రకాలుగా ప్లాన్ చేస్తున్నది. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇవైతే కనుక ఎగ్జాస్ట్ అయిపోయే అవకాశం ఉంది. సో మన ఇందులో గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ ఏదైతే ఉందో, సో మన దేశ జీడిపి అంచనాలను పెంచుకుంటూ అంటే ఎక్స్పెక్ట్ చేస్తుంది మనం పెంచుకుంటూ వెళ్ళగలము అని చెప్పేసి, ఎందుకు ఆ ఎక్స్పెక్టేషన్ మన మీదకి వచ్చినాయి అంటారు? ఒకటి, వాళ్ళు ఇంకా లాగార్డ్స్ కింద ఉన్నారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఆల్రెడీ మన దేశ ఆర్థిక వ్యవస్థ ఏంటి అనేటువంటిది మనకు తెలిసిన విషయమే కాబట్టి అందులో వాళ్ళు కొంచెం స్లోగా మేలుకు వచ్చింది అని చెప్పేసి అనుకోవచ్చు. అందులోకి మన ఇండియన్ ఎకానమీ గురించి మన ఇండియన్స్కి ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ ఇప్పుడు ఈ మధ్య బాగా పెరిగింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఒక రకంగా మనం చూసుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళందరూ 7%, 7.5% అన్నట్టు చెప్తున్నారు. ఇన్ఫాక్ట్ 8%కి వెళ్ళేటువంటి అవకాశం ఉంది అని ఆర్బీఐ గవర్నర్ నిన్న ఇచ్చినటువంటి స్పీచ్లో ఒకటి చెప్పడం జరిగింది. సో ఆ రకంగా మనం చూసుకునేటప్పుడు ఏంటంటే కేవలం జీడిపి వృద్ధి కోసం వచ్చేటప్పటికి రూరల్ ఫోకస్డ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ డిమాండ్ పెరుగుతున్నది అని చెప్పి గతంలోనే మనం మాట్లాడుకున్నాం, ఇప్పుడు కూడా మనం మాట్లాడుకుంటున్నాం. సో కోవిడ్ తర్వాత వచ్చినటువంటి డిప్ ఏదైతే ఉందో సో దాని నుంచి ప్రజలు తేరుకోవడం జరుగుతున్నది. అండ్ అట్ ద సేమ్ టైం మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే వర్షాభావ పరిస్థితులు అనేటువంటి బాగున్నాయి. అండ్ అందులోకి ఏంటంటే ఇప్పుడు రైతులకి పంట ధరలు చూసుకునేటప్పుడు ఏంటంటే అగ్రికల్చరల్ ప్రైజెస్ ప్రతిదీ కూడా, టమాటా అయితే కనుక సెంచరీ కొట్టింది. సో ఇన్ఫాక్ట్ బంగారం ధరలు చుక్కలకి వెళ్తున్నాయి, స్టాక్ మార్కెట్లో ఆల్ టైమ్ హై అంటున్నారు. ఈవెన్ టమాటా ధరలు, కూరగాయల ధరలు కూడా ఆల్ టైమ్ హైకి వెళ్తున్నాయి. సో ఈ రకంగా చూసుకునేటప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరి దగ్గర కూడా డబ్బులు ఆటోమేటిక్గా వస్తున్నాయని చెప్పేసి మనకు అర్థమవుతుంది. ఇది మాత్రమే కాకుండా ఇంకొక జస్టిఫైడ్ డేటా ఏంటి అంటే గవర్నమెంట్ ప్రవేశపెట్టేటువంటి ప్రభుత్వ రంగాల స్కీమ్స్ ఏవైతే ఉంటాయి అంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో, మన్రేగా అని చెప్పేసి చెప్తూ ఉంటాం. సో దాంట్లో ఎన్రోల్ అవుతున్నటువంటి వాళ్ళ సంఖ్య తగ్గింది. అంటే గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఎంప్లాయ్మెంట్ మీద కాకుండా వేరే వాటి మీద కూడా మాకు అంటే వేరే రకంగా కూడా వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు
జీతాలు ఆదాయం పెరుగుతున్నది అని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది. ఇది మాత్రమే కాకుండా ఎఫ్ఎంసీజీ సేల్స్ కావచ్చు, అండ్ అట్ ద సేమ్ టైం ఆటోమొబైల్స్ రంగంలో చూసుకునేటప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఇప్పుడు కారు మినిమం స్టాండర్డ్ అయిపోయిందని చెప్పేసి అనేటువంటి పద్ధతుల్లో మనం మాట్లాడుకోవచ్చు. సో ఓవరాల్గా చూసుకునేటప్పుడు ఏంటంటే ఎకానమీ అనేక రకాలుగా వస్తుంది. ఇది మాత్రమే కాకుండా కంపెనీలు కూడా ఇంతకాలం ఏంటి అంటే ఆ డబ్బులను భద్రంగా ఉంచుకునేవి, ఏవో బ్యాంకుల్లో డిపాజిట్లు చేసుకునేటువంటి పద్ధతుల్లో ఉండేవి. ఇప్పుడు కంపెనీలు ఎక్స్పాన్షన్ ప్లాన్స్ అనేటువంటివి ఫోకస్ చేస్తున్నాయి. అంటే కొత్తగా ఇంకొక ప్లాంట్ పెడదామా, కొత్తగా కొంతమందికి ఉద్యోగం ఇద్దామా అనేటువంటి పద్ధతుల్లో ఆలోచిస్తుంది. ఇది మాత్రమే కాకుండా విదేశాలకి ఎగుమతులు ఏవైతే ఐటీ సర్వీసెస్ మాత్రమే అనుకున్నాం, ఐటీ సర్వీసెస్ మాత్రమే కాకుండా కన్సల్టింగ్ సర్వీసెస్ అనేటువంటివి కూడా, బిజినెస్ అడ్వైజరీ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో, రీసెర్చ్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో, ఈ రకంగా అవి కూడా వృద్ధి చెందుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి బయట నుంచి కూడా ఆదాయం రావడం జరుగుతుంది. సో దేశీయంగా చూసుకున్న ఆదాయం పెరుగుతున్నది, బయట నుంచి కూడా ఆదాయం అనేటువంటిది క్లియర్ కట్గా పెరుగుతుంది ఇక్కడ. సో ఏ రకంగా చూసుకున్నా కూడా అందరికీ ఆదాయం పెరుగుతుంది. కాబట్టి ఎప్పుడైతే ఆదాయం పెరుగుతుందో అయితే దాన్ని ఖర్చు పెడతారు, లేకపోతే దాచుకుంటారు. ఖర్చు పెడితే ఎకానమీ గ్రో అవుతుంది, దాచుకున్నా కూడా ఓకే తిరిగి ఏదో రకంగా ఏంటంటే కెపాసిటీ ట్యాక్స్ పేయింగ్ కింద కావచ్చు, లేదంటే కంపెనీస్ తాలూకా ఎక్స్పాన్షన్ ప్లాన్స్ కి అయినా కూడా బాగా ఉపయోగపడుతుంది అని చెప్పి క్లియర్ కట్ గా మనం మాట్లాడుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం ఖర్చు పెట్టడం అన్న టాపిక్ వస్తే నీడ్స్ కంటే కూడా ఎక్కువ వాంట్స్ వైపు జనాలు ఎక్కువ వెళ్తున్నారు. అంటే నిత్యావసరం అన్నది పక్కన పెడితే లగ్జరీ లైఫ్ కి ఎక్కువ అలవాటు పడుతున్నారు. సో దానివల్ల ఒక కంపెనీస్ కావచ్చు, లేదా దేశపరంగా మేబీ దానివల్ల లాభం ఉండొచ్చు, కానీ ఒక ఇండివిజువల్ గా అయితే ప్రజలు నష్టపోయే సిచ్యువేషన్ ఉంటుందంటారా? అంటే ఇప్పుడు అందరికీ కూడా ఏంటంటే ఆబ్వియస్లీ ఇన్కమ్ పెరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఉండేటప్పుడే ఖర్చులు కూడా పెంచుకుంటుంటారు. అంటే వచ్చిన తర్వాత ఖర్చు పెట్టుకోవడం కన్నా నాకు ఏదో ఇన్కమ్ వస్తుంది అనేటువంటి ఉద్దేశంలో ఖర్చు పెట్టుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి ఓకే నాకు ఈ సంవత్సరం శాలరీ హైక్ వస్తుందనో, లేదంటే నా తాలూకా మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో ఓకే లాస్ట్ 3 years లో 100% పెరిగింది కాబట్టనో, లేదంటే నేను స్టాక్ పోర్ట్ఫోలియో ఏదైతే తీసుకున్నానో అదొక 200% పెరిగిందనో, లేదంటే రియల్ ఎస్టేట్లో ప్రైజెస్ పెరిగాయని చెప్పేసి అని ఆ వచ్చేటువంటి ఇన్కమ్ ని బేస్ చేసుకొని ఖర్చు పెట్టేటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో ఏ రకంగా చూసుకున్నా కూడా అది ఎకానమీకి మంచిది. ఎందుకంటే ఆడు డబ్బులు తీసుకెళ్లి ఇంట్లో మూట అయితే పెట్టుకోవట్లేదు కాబట్టి ఏదో రకంగా అయితే బ్యాంక్ లో డిపాజిట్ చేయడం, ఇన్వెస్ట్మెంట్ చేయడం, లేదంటే ఖర్చు పెట్టుకోవడం కింద ఏదో రకంగా చేస్తున్నాడు. కాబట్టి అది ఎకానమీకి మంచిదే అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అలాగే యాక్చువల్లీ మనకు చూసుకుంటే జీడిపి అనేది ఇంక్రీజ్ అవుతున్న పాయింట్ లోని ఈ సంవత్సరం పెట్టుబడులు ఎక్కువ ఉంటాయి, కానీ లాస్ట్ టైం తో పోల్చుకుంటే ఎక్కువ కాదు అన్న పాయింట్ కూడా వస్తుంది. ఎందుకు? ఒకటి ఏంటంటే ఇప్పటికే చాలా కంపెనీలు అనేటువంటి ఎక్స్పాన్షన్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే విదేశాల నుంచి వచ్చేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఆల్రెడీ ఎక్కడెక్కడ పెట్టాలి ఏంటి అనేటువంటిది ఆల్రెడీ ప్లాన్ చేసుకుని ఉన్నారు. అండ్ దేశంలో ఉన్నటువంటి డొమెస్టిక్ కంపెనీస్ కూడా ఏంటంటే ఎక్స్పాన్షన్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది. అంటే మేము పలానా చోట ఒక ప్లాంట్ పెడతాం, పలానా చోట ఇంత కెపాసిటీని వాడుకొని మేము ఉత్పత్తి చేస్తామని కావచ్చు, లేదంటే ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తాము అనేటువంటి పద్ధతుల్లో ఆల్రెడీ చాలా వరకు డిక్లేర్ చేసేసారు. కాబట్టి ఓకే రాబోయేటువంటి రోజుల్లో ఇంకా వచ్చేటువంటి అవకాశం ఉంది. బట్ ఆల్రెడీ ఇప్పటి వరకు చెప్పిన దానికన్నా కూడా కంపేర్ చేసుకుంటే కాస్త తక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంది అని వాళ్ళ అంచనా. ఎందుకంటే ఆల్రెడీ పెరిగింది కాబట్టి, సో పెరిగిన దాని మీద ఇంకాస్త ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం చాలా తక్కువ అని చెప్పేసి అని అంటే వాళ్ళ అంచనా. బట్ ఓవరాల్గా చూసుకునేటప్పుడు అయితే ఇంకా న్యూట్రల్గా ఉండేటువంటి అవకాశం ఉంది. అంటే ఆల్రెడీ ఇప్పటికి పెరిగింది, సో ఇదే లెవెల్లో పెరిగేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి అని మనం అనుకోవచ్చు. మనం చూసుకుంటే వచ్చిన కొత్త అప్డేట్లో లిటరసీ అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్, ఎడ్యుకేషన్ ప్రతి ఒక్కరికి ప్రొవైడ్ చేయాల్సింది. అది మెయిన్లీ ఇప్పుడు ఫినాన్షియల్ లిటరసీ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి అడల్ట్స్ కి ఒక 5,000 మంది పైగా కూడా ఒక ఎడ్యుకేషన్ లిటరసీ అనేది ప్రొవైడ్ చేయాలని NCFE ఫిక్స్ అయింది. ఎందుకు? దీనివల్ల ఎటువంటి ప్రయోజనాలు మనం చూడబోతున్నాం అంటారు? ఒకటి, ఇప్పుడు ఈ జనరేషన్కి అయితే కనుక ఫైనాన్షియల్ లిటరసీ అక్కర్లేదు అనేటువంటిది ఒక రకంగా మనం మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఇవ్వాల్సినటువంటి చావు తెలివితేటలు ఏవైతే ఉంటాయో అన్ని రకాలుగా అందరికీ రావడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా ఏంటంటే ప్రతి ఒక్కరికి ఎట్లా ఉంటుంది అంటే కనుక ఆడవాళ్ళు కూడా సంపాదించుకుంటున్నారు. సో ఆడవాళ్ళు కూడా కాస్త లిటరేట్ అయ్యారు కాబట్టి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పుణ్యం వల్ల వాళ్ళకు కూడా లిటరసీ అనేటువంటిది పెరుగుతున్నదని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకో రెండో పక్క మనం చూడాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే కనుక మనం పబ్లిక్ బైట్స్ కూడా చేస్తున్నాము, ఫైనాన్షియల్ లిటరసీ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో మనం కూడా చేస్తున్నాము, కార్పొరేట్స్లో కూడా ఫైనాన్షియల్ లిటరసీ సెషన్స్ అనేటువంటివి మనం చేస్తున్నాం, కాదనట్లేదు. అయితే మన దేశంలో ఫైనాన్షియల్ లిటరసీ ఎంత ఎక్కువ ఉంది అంటే ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ చాలా ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి ఫైనాన్షియల్ లిటరసీ ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు. అండ్ సైబర్ క్రైమ్స్ కూడా చాలా ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి సో ఆబ్వియస్లీ డిజిటల్ లిటరసీ కూడా చాలా ఎక్కువ ఉందని మనం చెప్పుకోవచ్చు. అంటే ఈ లిటరసీ ఉంది కాబట్టి అవి కూడా పెరుగుతున్నాయని చెప్పేసాను. అంటే ఇక్కడ మనం ఒక రకంగా ఆలోచించుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే కనుక
ఏదైనా పెట్టుబడి పెట్టండి రా బాబు అని చెప్పి సలహా ఇచ్చేవాళ్ళని కూడా నువ్వేంటి నాకు చెప్పేది అనేటువంటి పద్ధతుల్లో ఆలోచిస్తున్నారు. సో ఇప్పుడు ఆబ్వియస్లీ అన్రెగ్యులేటెడ్ ఎంటిటీస్, అన్రెగ్యులేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ జోలికి జనాలు వెళ్తున్నారు అంటే కనుక అది వాళ్ళకి తెలియక కాదు, సో తెలుసుకునే వెళ్తున్నారు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రీ లాంచ్ ఆఫర్ ఉంది, ఆ ప్రీ లాంచ్ ఆఫర్లో డబ్బులు పెట్టకూడదు అని చెప్పి జనాలకు తెలుసు, అయినా కూడా ఎందుకు పెడుతుంటారు, ఓకే రూపాయి ఎక్కువ వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో వెళ్తున్నారు. అంటే అది తెలియదని కాదు కదా, రేపు పొద్దున బిల్డర్ దివాలా తీస్తే, రేపు పొద్దున ప్రాజెక్ట్ కంప్లీట్ కాకపోతే పరిస్థితి ఏంటి అనేటువంటి బేసిక్ ఆలోచన జనాలకు ఉంది. అది మాత్రమే కాకుండా ఓకే చిట్ ఫండ్స్ లో దాచుకుంటున్నారు, రేపు పొద్దున అది ఎత్తేసినా కూడా పర్వాలేదు అనేటువంటి రిస్క్ పరంగా చూసుకునే కదా వీళ్ళందరూ పెట్టుబడులు కంపేర్ చేసుకొని ఇన్వెస్ట్ చేస్తున్నారు. అంటే ఏంటి, జనాలు డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు కానీ, సంపాదించేటప్పుడు కానీ, లేదంటే దాచుకునేటప్పుడు కానీ, పెట్టుబడి పెట్టేటప్పుడు వాళ్ళకి ఆల్రెడీ స్పృహ ఉండే చేస్తున్నారని చెప్పేసి మనం అందరికి తెలుసుకోవాల్సినటువంటి విషయం. వాళ్ళకి తెలియక కాదు. సో వాళ్ళకి ఇక్కడ మేజర్గా మనం చూడాల్సిన వచ్చినప్పుడు ఏంటి అంటే, ఇంకొకటి చాలా మందికి ఏంటంటే క్యాష్ ఫ్లో మేనేజ్మెంట్ చాలా బాగా తెలుసు. అంటే ఏంటి, 1వ తారీఖుని బ్యాంక్ అకౌంట్ ఫుల్గా ఉంటుంది, మంత్ ఎండింగ్కి వచ్చేటప్పటికి ఏంటంటే బ్యాంక్ బ్యాలెన్స్ ఖాళీ అయిపోద్ది. సో అంటే వాళ్ళ ఫైనాన్షియల్ లిటరసీ ఎక్కువ ఉంది కాబట్టి మనం చెప్పుకుంటున్నాం. పోనీ రేపు పొద్దున ఎవరైనా దాచుకోండి అని చెప్పేటప్పుడు ఏంటంటే నువ్వెవడరా నాకు చెప్పేది అనేటువంటి పద్ధతులు ఆలోచిస్తున్నారు. అది ఆలోచించేటప్పుడు ఇంకో రకంగా చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు అంటే బిజినెస్లు 90% ఆఫ్ ది బిజినెస్లు 5 years లోపు కొలాప్స్ అయిపోతాయి. అంటే వాళ్ళకి ఫైనాన్షియల్ లిటరసీ ఉంది కాబట్టి ఓకే నేను ధైర్యంగా బిజినెస్ చేయగలుగుతాను అనేటువంటి ఆలోచనతో వాడు దిగుతున్నాడు. అంటే వాడు అంత ధైర్యంగా దిగుతున్నాడు అంటే వాడికి ఫైనాన్షియల్ లిటరసీ ఉందనే కదా. అంటే 90% బిజినెస్లో కొలాప్స్ అవుతాయని తెలిసినా కూడా వాడికి ఫైనాన్షియల్ లిటరసీ ఉంది కాబట్టి నేను ప్రయత్నం చేస్తున్నాను అనేటువంటి పద్ధతుల్లో రావడం జరుగుతుంది. వాళ్ళకి ఫైనాన్షియల్ లిటరసీ ఉంది కాబట్టే చాలామందికి ఏంటి అంటే ఓకే నేను ఎక్కువ ట్యాక్స్ కట్టేసాను గవర్నమెంట్ దగ్గర నుంచి నేను రిఫండ్ మొత్తం తెప్పించుకోవాలి అని. ఈవెన్ 15 లక్షల శాలరీ వచ్చేవాడు, 20 లక్షల శాలరీ వచ్చేవాడు, సార్ నాకు 0 ట్యాక్స్ చేస్తారని అడుగుతున్నారు. 0 ట్యాక్స్ చేస్తారని ఎందుకు అడుగుతున్నాడు, వాడికి ఫైనాన్షియల్ లిటరసీ ఉంది కాబట్టి అడుగుతున్నారు అనమాట. సో ఈ రకంగా ఇది మాత్రమే కాకుండా అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ అని చెప్పి చాలా ఉన్నాయన్నమాట. బ్యాంకుల్లో కావచ్చు, ఇన్సూరెన్స్లో కావచ్చు, ప్రావిడెంట్ ఫండ్లో కావచ్చు, షేర్స్లో కావచ్చు. బ్యాంకుల్లోనే అంటే వాళ్ళ వారసులకు తెలియకుండా ఉన్నటువంటి డబ్బులు సుమారు 55,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. అంటే ఏంటి, నేను పెట్టుబడి పెడతాను, ఎందుకు పెడుతున్నాను, నాకు ఆర్థిక అక్షరాస్యత ఉంది కాబట్టి. నా వారసులకు చెప్పక్కర్లేదు, ఎందుకంటే నాకు ఆర్థిక అక్షరాస్యత ఉంది కాబట్టి. నా తదనంతరం వాళ్ళకి డబ్బులు వెళ్ళిపోతాయి కదా, వాళ్ళు బాగుపడిపోతారు కదా అనేటువంటి ఉద్దేశంతో మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు ఫైనాన్షియల్ లిటరసీ అని అక్కర్లేదు. ఇది మాత్రమే కాకుండా ఇన్సూరెన్స్ పాలసీలు ఏవైతే ఉంటాయో, నేను చెప్పట్లేదు, క్యాంప్స్ రిపాజిటరీ CEO వివేక్ గారు చెప్పినటువంటి డేటా ప్రకారం మనం మాట్లాడుకుంటే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్లో అన్క్లెయిమ్డ్ పాలసీస్ కింద ఉన్నటువంటి అమౌంట్ సుమారు 17,000 కోట్ల రూపాయలు. 50 లక్షల పాలసీలకి అన్క్లెయిమ్డ్ అమౌంట్స్ ఉన్నాయని చెప్పేసి నేను చెప్పట్లేదు, ఆల్రెడీ ఓపెన్ డేటా ప్రకారం ఉంది. మన దేశంలో ఇన్సూరెన్స్ ఏజెంట్లకు కొదవలేదు. సో సర్వీస్ అనేటువంటి ప్రతి ఒక్కడికి LIC అంటే తెలిసిందే బాగాను. సో ఆబ్వియస్లీ వాడు LIC పాలసీ తీసుకోవాలి కాబట్టి తీసుకున్నాడు, ఇన్సూరెన్స్ ఏజెంట్ LIC పాలసీ అమ్మాలి కాబట్టి అమ్మాడు. ఇద్దరికి ఫైనాన్షియల్ లిటరసీ ఉంది. బట్ తదనంతరం వారసులకు వెళ్ళకూడదు అనేటువంటి బేసిక్ సర్వీసెస్ క్రైటీరియా అనేటువంటిది ఎవరు ఇవ్వట్లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఫైనాన్షియల్ లిటరసీ అనేది చాలా ఎక్కువ ఉంది కాబట్టి. పోనీ అట్లీస్ట్ ఇన్సూరెన్స్ ఏజెంట్ అయినా సరే ఓకే ఈ పలానా మనిషి చనిపోయాడు కాబట్టి రేపు పొద్దున్న నేను వాళ్ళ ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి ఎంతమంది ఇన్సూరెన్స్ ఆ జాగ్రత్త అనేటువంటిది తీసుకుంటున్నారు? లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి నేను పాలసీని అమ్మానా నాకు కమిషన్ వచ్చిందా అనేటువంటి వరకు ఆలోచించేటువంటి ఇన్సూరెన్స్ ఏజెంట్లు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అందరూ ఉన్నారని నేను చెప్పట్లేదు, చాలా ఎక్కువ మంది ఉన్నారు. అండ్ అందులోకి ఏంటంటే ఫైనాన్షియల్ సర్వీసెస్లో లాంగ్ రన్లో నిలబడే వాళ్ళు చాలా తక్కువ మంది. 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు ఫీల్డ్ మారిపోయేవాళ్ళు, ఉద్యోగం మారిపోయేవాళ్ళు, వాళ్ళ క్లయింట్లను అలా వదిలేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఆ రకంగా మనం మాట్లాడుకున్నా కూడా ఫైనాన్షియల్ లిటరసీ దేశంలో చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు ఈ NCFE వాళ్ళు చేసేటువంటి ఫైనాన్షియల్ లిటరసీ సెషన్స్ అయితే సో దండగని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే ఆల్రెడీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఉంది, ప్రతి ఒక్కరికి ఆ స్పృహ ఉంది. ఇప్పుడు అక్కడ స్పృహ లేదు అని చెప్పేసి అనుకోవడానికి లేదు. అండ్ ఇది మాత్రమే కాకుండా మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు ఒకటి క్యాష్ ఫ్లో మేనేజ్మెంట్ గురించి, ఇన్కమ్ మేనేజ్మెంట్ గురించి, అంటే ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్లో ఉన్న 12 డిఫరెంట్ కాన్సెప్ట్స్ గురించి చాలా మందికి తెలిసిందే, బట్ చేయరు. ఎందుకంటే ఫైనాన్షియల్ లిటరసీ ఉంది కాబట్టి. ఎందుకంటే నెల మొత్తానికి పని అయిపోయిన తర్వాత ఓకే నా చేతుల్లో ఎంత మిగులుతున్నాయి, నేను ఎంత మిగుల్చుకుంటున్నాను అనేటువంటిది. చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి పెళ్ళిళ్ళు అవుతాయి, పిల్లలు చదువులు కావాలి, వీళ్ళ రిటైర్మెంట్ అవుతారు అని చెప్పి, కానీ ఎంతమంది ప్రిపేర్ అయ్యి ఉంటారు వాటికి? పిల్లల చదువు కోసం లాస్ట్ మినిట్లో లోన్ తీసుకోకుండా ఎంతమంది ఉన్నారు? ఈ రోజుల్లో పెళ్ళికి చేయాలి అనేటప్పుడు ఏంటంటే ఎంతమంది లోన్ తీసుకోకుండా ఉంటున్నారు, ఎంతమంది చేబద్దులు తీసుకోవట్లేదు? రిటైర్మెంట్కి వచ్చేటప్పటికి ఏంటంటే లాస్ట్ అంటే 50 ఏళ్ళ తర్వాత 60 ఏళ్ళ తర్వాత పనిచేస్తున్న వాళ్ళు ఎంతమంది లేరు? వీళ్ళు ఎంతమంది రెడీగా ఉన్నారు?
ఇన్ఫ్యాక్ట్ మనకి ఏదైనా అవసరం వస్తే పర్సనల్ లోన్ కోసం చూస్తాం, లోన్ యాప్ల కోసం చూస్తాం. ఇవన్నీ ఆర్థిక అక్షరాస్యత ఉంది కాబట్టి వెళ్తున్నాం కదా. కానీ ప్లాన్ చేసుకుంటారా అంటే అప్పుడు ప్లాన్ చేసుకోడు, ఎందుకంటే ఆల్రెడీ ఫైనాన్షియల్ లిటరసీ ఉంది కాబట్టి. ఇప్పుడు ఆ లెక్కలో మాట్లాడుకుంటే ఫినాన్షియల్ లిటరసీ కంటే కూడా ఫ్రాడ్స్ మీద అవగాహన ఎక్కువ కల్పించాలంటారా, లేదా తెలిసి తప్పు చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి అది కూడా అక్కర్లేదంటారా? అంటే అది కూడా మంచి కంటే తప్పు గురించి కనీసం అవగాహన ఉండాలి అంటే కదా. ఇప్పుడు తప్పు గురించి మనం చెప్తున్నాం, హే నువ్వు నాకు చెప్పేది ఏంట్రా అనేటువంటి పద్ధతుల్లో ఉంది అనేటువంటి ఆలోచనలు చాలా ఎక్కువ మంది వచ్చేసారు. ఇప్పుడు అక్కడ క్రిప్టో కరెన్సీస్ ఉన్నాయి, క్రిప్టో ఫ్రాడ్స్ అని గవర్నమెంట్ చెప్తుంది, వీటిలో పెట్టుబడి పెట్టొద్దు అని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు. కానీ క్రిప్టోస్ లో పెట్టుబడులు పెట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అంటే వాడికి తెలియదని కాదు కదా, తెలిసే కదా పెడుతున్నాడు వాడు. అంటే వాడు అత్యాశకి పోతున్నారు. ఆబ్వియస్లీ అది అత్యాశ ఎందుకు వెళ్తున్నారు అంటే కనుక ఫైనాన్షియల్ లిటరసీ ఎక్కువ అయిపోయింది అనమాట. సో నిజంగా ఫైనాన్షియల్ లిటరసీ ఉన్నవాడు అంటే ఓకే దీంట్లో ఇది రిస్క్ ఉంది, నాకు ఒకవేళ డబ్బులు రాకపోతే, నా పెట్టుబడి తిరిగి రాకపోతే నేను ఏం చేసుకోవాలి అనేటువంటి ఆలోచన కన్నా ఓహో నిజంగానే బాగానే జరుగుతుంది, అంతా మంచి జరుగుతుంది అని చెప్పేసి అనేటువంటి ఆలోచనలో ఉన్నవారు. బండికి ఇన్సూరెన్స్ తీసుకుంటారు, మనిషికి ఇన్సూరెన్స్ తీసుకోరు. ఇప్పుడు ఒక 2-wheeler 4-wheeler తీసుకుంటున్నామంటే మ్యాండేటరీగా ఇన్సూరెన్స్ ఉంది. బట్ మనకు తెలిసిన వాళ్ళకి లైఫ్ ఇన్సూరెన్స్ ఎంతమంది ఉంది? చాలా మంది అంటుంటారు సార్ నాకు ఎల్ఐసి పాలసీ ఉందని. రైట్, ఉంది, 10 లక్షలు 15 లక్షలు 20 లక్షలు ఉంటుంది. బట్ ఈ రోజుల్లో నీ సంవత్సరం ఆదాయమే 10 లక్షలు 15 లక్షలు అయినప్పుడు ఆ 15 లక్షల రూపాయలు మీ ఫ్యామిలీకి జీవితాంతం సరిపోద్దా? చాలు కదా. సో ఆ రకంగా మనం చూసుకునేటప్పుడు ఇన్సూరెన్స్ కావాలని తెలుసు, కానీ ఎంత కావాలనేది తెలియదు. లోన్ తీసుకోవాలని తెలుసు, కానీ ఎక్కడి నుంచి తీసుకోవాలని తెలియదు. ట్యాక్స్ పే చేయాలని తెలుసు, ట్యాక్స్ రిఫండ్ రావాలని తెలుసు, కానీ గవర్నమెంట్కి ఎంత ఇవ్వాలో తెలియదు, వీళ్ళకి ఎంత ఇవ్వాలో అనేటువంటి ఆలోచన ఇప్పుడు ఆలోచించరు. సో ఈ రకంగా మనం చూసుకునేటప్పుడు ఏంటంటే ఫైనాన్షియల్ లిటరసీ చాలా ఎక్కువైపోయిందని మనం చెప్పుకోవచ్చు ఇప్పటికి. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది కావాలి, లిటరసీ కాదు. సో ఫైనాన్షియల్ డిసిప్లిన్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ ప్లానింగ్ ప్రాపర్ గా ఉంటే, సో అది తప్పు అని తెలిసినప్పుడు దాని లిమిటేషన్ లేదంటే నేను చేస్తున్నది రైట్ ఆర్ రాంగ్ అనేటువంటిది అట్లీస్ట్ ముందుగా తెలుసుకోవాలి. అది ఎంతమందికి తెలుసు? సో ఇక్కడ ఆ రకమైనటువంటి థాట్ ప్రాసెస్ రాబోయే రోజుల్లో వస్తే కనుక, అంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేటువంటిది కావాలి, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ డెసిషన్ మేకింగ్ అనేటువంటిది స్ట్రాంగ్గా ఉంటే ఆబ్వియస్లీ ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి ఫైనాన్షియల్ లిటరసీ ఏదైతే ఉందో దాని తాలూకా ఫలాలు మనకు కాకపోయినా మనతో పాటు మన జనరేషన్ కూడా ఉపయోగపడుతుంది అనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు. ఇప్పుడు రీసెంట్ జనరేషన్స్కి అయితే ఫైనాన్షియల్ లిటరసీ అన్నది అర్థమవుతుంది, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం చూస్తున్నారు, ఎందులో పెడుతున్నారు అని. బట్ రిటైర్డ్ పీపుల్ ఎవరైతే 90s ఆ టైంలో ఉన్న వాళ్ళకి దీని మీద ఎక్కువ అవగాహన లేకపోవచ్చు. సో వాళ్ళకి దీని మీద అవగాహన కల్పించడం కరెక్టే అంటారా, ఆర్ ఎల్స్? అంటే ఇప్పుడు దాంట్లో కూడా ఏంటంటే 2 రకాల మైండ్ థాట్ ప్రాసెస్లో ఉండేవాళ్ళు ఉంటారు. అతడు సినిమాలు ఏంటంటే మీరు 1950 కాలం నాటి కారే వాడుతున్నారు, మైండ్ కూడా అప్పటిదే అని చెప్పేసి. సో వీళ్ళల్లో కూడా ఏంటంటే న్యూ ఏజ్ ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ వచ్చాయి, వాటిల్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్ చేయాలి, సో దాంట్లో రిస్క్ ఎంత తీసుకోవాలి ఏంటి అనేటువంటి థాట్ ప్రాసెస్ కన్నా కూడా ఈ అవగాహన లోపం అనేటువంటిది, అంటే వాళ్ళ దగ్గర కూర్చోబెట్టి చెప్పగలిగేటువంటి ఫైనాన్షియల్ అడ్వైజర్స్ అనేది కావాలి. అంటే ఆ జనరేషన్కి ఉండే వాళ్ళకి, అంటే సుమారు 40 ఏళ్ళు 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఏంటి అంటే కనుక పక్కన కూర్చొని వాళ్ళతో డిస్కస్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి వాళ్ళు చాలా వరకు కావాలి. అటువంటి అడ్వైజర్స్ అనేటువంటి చాలా తక్కువ మంది ఉన్నారు. ఎస్పెషల్లీ మిస్ సెల్లింగ్ చాలా ఎక్కువ జరుగుతుంది అనేటువంటి భయం ఉంది. సో ఆ భయం పోగొట్టి జెన్యూన్ అడ్వైజ్, పర్ఫెక్ట్ అడ్వైజ్ ఇచ్చేవాళ్ళు ఉంటే కనుక, ఆ ఇచ్చిన అడ్వైస్కి వాళ్ళు కూడా పే చేయడానికి రెడీగా ఉంటే కనుక, ఎవడో ఉచిత సలహా ఇస్తున్నాడు అంటే కనుక ఎవడో స్వార్థం చూసుకొని ఇస్తున్నాడు. అలా కాకుండా జెన్యూన్గా అడ్వైస్ ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి పే చేయగలిగితే ఆబ్వియస్లీ వాళ్ళకి మంచి. ఇప్పుడు ఫైనల్లీ ఈ ఎన్సిఎఫ్ఈ అన్నదే తీసుకుంటే పెద్దవాళ్ళకి అవగాహన కల్పించాలి అన్న పాయింట్ లో మీరు ఎలా అయితే అది ఆల్రెడీ ఉందని చెప్తున్నారు కాబట్టి వాళ్ళు ఎలాంటి స్టెప్ తీసుకుంటే మంచిదంటారు ఈ లిటరసీ? ఒకటి రెగ్యులేటర్ పరంగా చూసుకునేటప్పుడు అంటే ఎన్సిఎఫ్ఈ అనేటువంటిది ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ తాలూకా కౌన్సిల్ కింద మనం చూస్తున్నాము. సో వాళ్ళు చేయాల్సినటువంటి లిటరసీతో పాటు దే షుడ్ గివ్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఆన్ హూ షుడ్ అప్రోచ్. ఎవరి దగ్గర నుంచి సలహా తీసుకుంటే మంచి సలహా వస్తుంది, వాళ్ళ ఆర్థిక భవిష్యత్తు బాగుంటుంది అనేటువంటి పద్ధతుల్లో వాళ్ళు ఆ ప్రచారం కూడా చేయగలిగితే కనుక, అంటే సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ అనో, పిఎఫ్ఆర్డిఏ రిజిస్టర్డ్ రిటైర్మెంట్ అడ్వైజర్స్ అనో, లేదంటే ఇన్సూరెన్స్ ఏజెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి అనేటువంటిది, ఆర్ వాళ్ళ చార్టెడ్ అకౌంటెంట్స్ ఎవరైతే ఉన్నారో, మేబీ చార్టెడ్ అకౌంటెంట్స్ కూడా కాంప్రహెన్సివ్గా ఫైనాన్షియల్ ప్లానింగ్ చేయగలిగితే వాళ్ళ దగ్గర నుంచి సలహాలు తీసుకుంటే బాగుంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. Thank you. Thank you.
చూసారు కదా వ్యూవర్స్, ఇది ఈ రోజు మన లెట్స్ ఆస్క్ రావు గారు. మళ్ళీ తిరిగి కొత్త ఫినాన్షియల్ అప్డేట్స్ తో మీ ముందుంటాం. అంతవరకు సెలవు.